ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి దారుణ ఘటన. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. తిరుపతిలో తొక్కిసలాట ఘటనా స్థలాన్ని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆసుపత్రి ఎదుట మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రభుత్వం చేసిన తప్పు అంటూ మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లు గొప్పగా నిర్వహించామని తెలిపారు. ఒకే చోట తొక్కిసలాట జరిగిందని చంద్రబాబు అబద్ధాలు ఆడుతున్నారు. విష్ణువాసంలో 1 చనిపోయారని ఎఫ్ఐఆర్ కాపీలో ఉంది. బైరాగి పట్టెడలో 5 చనిపోయారని ఎఫ్ఐఆర్లో ఉంది. తొక్కిసలాట ఘటనలో మొత్తం 6 చనిపోయారని జగన్ తెలిపారు. ఇక స్విమ్స్ ఆసుపత్రిలో మొత్తం 35 మంది చికిత్స పొందుతున్నారని స్పష్టం చేశారు. మొత్తం 50 నుంచి 60 మంది గాయాలైనట్టు తెలుస్తోంది. ఇంత దారుణంగా వ్యవస్థ నడుపుతున్నారని మండిపడ్డారు. టీటీడీ అధికారులు కానీ పోలీసులు కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోవటం లేదు అంటూ జగన్ ఫైర్ అయ్యారు. ఇక అలాగే తిరుపతి ఘటన అనేది రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ జరగలేదన్నారు. ఈ ఘటన వెనుక ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తున్నాయని తెలిపారు. లక్షలాది మంది వస్తారని తెలిసినా భద్రత కల్పించలేదు. టీటీడీ అధికారుల నుంచి ఎస్పీ, కలెక్టర్ అందరూ ఇందులో భాగస్వాములే అని జగన్ అన్నారు. ఇదిలా ఉండగా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో జరిగిన తొక్కిసలాట దేశవ్యాప్తంగా కూడా సంచలనమైపోయింది. ఈ ఘటనపై 6 ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులు తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సహా మంత్రులు సైతం స్పందించి బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు.